ధ్యానం బాగా కుదరాలంటే బయటది స్విచ్ ఆఫ్ చేయవలసిందే. మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వాలంటే బయట స్విచ్ ఆఫ్ చేయవలసిందే. అదేవిధంగా అసల అసల పరమానందం, అసలు ఆత్మానందం పొందాలంటే బయట స్విచ్ ఆఫ్ చేయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఓకే. బయటది ఆపేస్తేనే లోపల కనిపించేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధిధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా మంది చాలా సంవత్సరాలుగా చాలా కాలం నుండి ధ్యానం చేస్తున్నా కూడా నాకు ధ్యానం కుదరట్లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా క్లారిటీ ఇస్తుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ధ్యానం కుదరాలంటే ఫస్ట్ మీరు ఏది చూడాలో ముందుగా ఆలోచించి అదే చూడాలి. అనవసరమే చూడకూడదు. ఎందుకంటే మీ కళ్ళతో ఏదైతే చూస్తారో మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే మీ మనసు రూపంలో తయారయ్యి మిమ్మల్ని ఒక ఆలోచన రూపంలో ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి అవసరమా ఇది నేను చూడాలా అంటే, మనం ఫోన్ చూసినప్పుడు రకరకాల అన్ని చూస్తుంటాం. మనకు కావాల్సినవి ఉంటాయి, అనవసరమే ఉంటాయి. మనకు అనవసరమని మనం దాన్ని పక్కన ఒక పాయింట్ ఒక విషయంలా తీసి పక్కన పెట్టాలి. మనకి ఏది అవసరమో దాన్ని మనం చూడాలి. ఓకే. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మన ప్రతి విషయాన్ని మంచి దాన్ని మనం పికప్ చేసుకుని మనం అది చూడటం అనేది చూడాలి. అదేవిధంగా ఆలోచించి వినాలి. అంటే పక్క వాళ్ళు ఏదో చెప్పేస్తానో లేదో మాకు చెవి వేసుకోవడం కాదు. ఇది మీకు ఉపయోగపడుతుందా లేదా భవిష్యత్తులో, దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా 10 మందికి అయినా బెనిఫిట్ ఉందా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఆలోచించి మీరు వినడం కూడా చేయాలి. ఏది పడితే అది వినకూడదు. ఎందుకంటే మీరు విన్న ప్రతిదీ కూడా అక్కడ మనసు రూపంలో తయారయ్యి మీకు ధ్యానం కూర్చున్నప్పుడు ఆలోచనలో ఫ్లో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేసినా మీరు ఆలోచించి చేయాలి. ఆలోచించి చేయకపోతే మీ అక్కడ మీకు కొంచెం ట్రబుల్స్ వచ్చినప్పుడు ఆ ట్రబుల్స్ అన్ని కూడా మీకు మనసు రూపంలో పనిచేయడం, మీకు ధ్యానం కుదరదు. ఇదొక పాయింట్. అయితే ధ్యానం చాలా మందికి ఎందుకు కుదరదు అంటే, చాలా మంది పక్క వాళ్ళ విషయాలని వాళ్ళ ప్రతి దాంట్లో తలదూరుస్తారు. వాళ్ళకి అనవసర విషయాల్లో కూడా తలదూర్చి వేళ్ళు తగిలించుకుని దాని నుంచి ఫైట్ చేస్తా పోరాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధ్యానంలో కూర్చున్నప్పుడు అవే గుర్తొస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే, పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెట్టద్దు, వాళ్ళ విషయాల్లో తల దూర్చొద్దు. ఎవరి ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనకి గార్డియన్ ఏంజల్స్ అని ఉంటారు, మనకి ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు, ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎవరు ఒంటరి వారు కాదు ఇక్కడ. సో ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. సో మీరు ఏమన్నా సాయం చేయాలి తప్ప అనవసర విషయాల్లో మటుకి తల దూర్చవద్దు. ఇది పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెడితే వాళ్ళు వచ్చి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి మీకు కూర్చుంటారు. మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది, ఇంకా ఆ ఆలోచనలు మిమ్మల్ని పీక్ తింటూ ఉంటాయి. సో ఒకటి, మీరు ఏదైనా సరే ఒక విషయం గురించి అది మీకు సరైనదైతే ఒకసారి ఆలోచించి దానికి కొంచెం నిర్ణయం తీసుకోండి. సరైనది కానప్పుడు ఆ ఒక్క ఆలోచన తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఒక ఆలోచన 2-3 సార్లు ఆలోచిస్తే మరి అది బలమైన ఆలోచన. ఓకే. అది ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది, అది మళ్ళీ కూడా మీకు ఒక సంకల్పం, మరి మహాసంకల్పం కింద అయిపోయి ఆ ఆలోచన మీకు తయారై మేనిఫెస్టేషన్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది నాకు అవసరమా అనవసరమా, అనవసరం అయితే దాన్ని అక్కడ స్విచ్ ఆఫ్ చేసేయండి, ఆపేయండి, కట్ చేసేయండి. ఓకే. సో ఇలాగ ఆలోచించినప్పుడు కూడా మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇది సరైనదా సరికాందా. ఓకే. ఎప్పుడు 2 ఉంటాయి. సరైన మాత్రమే తీసుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. నెక్స్ట్, చాలా మీకు ధ్యానం బాగా కుదరాలంటే కనుక మీరు బుక్స్ చదవాల్సిందే. లేదా మీకు చదువు రాదు. కొంతమంది అందరూ చదువుకోవాలనే రూల్ ఏమి లేదు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అయితే వాళ్ళు ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఏవైతే వస్తున్నాయో వీడియోస్, వాటిని వాళ్ళు వింటూ ఉంటే బుక్స్ సంబంధించి అట్లా వాళ్ళు ధ్యానం బాగా వినడం వల్ల ఆ విషయాలు గ్రహించి ఇదవుతుంది. చదువు వచ్చిన వాళ్ళు బుక్స్ చదువుకుంటే కనుక కనీసం ఒక 5 పేజీలైనా రోజు చదివితే మీకు నచ్చిన బుక్ తీసుకుని, ఈ స్పిరిచువల్ బుక్స్ అంటే ఏవైతే చదవడం కాదు, చెప్తాను కదా, మంచిగా ఉంటాయి, చెడు కూడా ఉంటాయి. కాబట్టి
మన స్పిరిచువల్ ఎస్పెషల్లీ మన పత్రి సార్ ఏదైతే రికమెండ్ చేశారో పత్రి సార్ అందరు యోగుల బుక్స్ చదవమంటారు. సార్ గొప్ప విషయం ఏంటంటే మన పిఎస్ఎస్ఎంలో మనం ఒక ఫ్రీ బర్డ్స్ మాట మనం ఏ బుక్స్ కాదో చదవచ్చు స్పిరిచువల్ సంబంధించి. ఓకే, సో కాబట్టి సార్ కొన్ని బుక్స్ మనకి రెఫర్ చేశారు. అందులో మీకు నచ్చిన బుక్స్ తీసుకుని కనీసం ఒక 5 పేజీలైనా, కనీసం టైం లేదో కనీసం ఒక 3 పేజీలైనా చదివి మీరు ధ్యానం చేసే ముందు చదువుకుని చేస్తే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఎందుకంటే మీ ఆలోచనలు బయట ఉన్న ఈ మనసు ఏదైతుందో ఆటోమేటిక్గా అది కొంచెం వీక్ అవి మీకు ధ్యానం బాగా కుదురుతుంది. నెక్స్ట్ ఇంకా ధ్యానం బాగా కుదరాలంటే నిద్ర లేచిన వెంటనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మధ్యాహ్నం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం మనం యూజువల్గా ఏం చేస్తాం, తిన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది, ప్రతిదీ మనకి శరీరం గైడ్ చేస్తూ ఉంటుంది. మీరేం అవసరంలా, మీకు ఎప్పుడు ఆకలి వేస్తుందో సరే అని చెప్తుంది, నాకు ఆకలి వేస్తుంది అని నా కడుపులో ఏదైనా చెప్తుంది మీ శరీరం. ఓకే, ప్రతిదీ గైడ్ చేస్తుంది. కడుపు మీకు సరిపోతున్నప్పుడు అదే చెప్తుంది, నాకు చాలు కడుపు నిండిపోయింది అని. అయినా మీరు దాన్ని దట్టించడం వల్ల మీకు ధ్యానం కుదరదు. ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే లిమిట్ దాటి తీసుకోవడం వల్ల మీకు ధ్యానం బాగా కుదరదు. అంటే మీరు సరిపడా తినండి, మీకు ఎంత ఆకలి వేస్తుందో అంతే తినండి. మీ యొక్క బాడీ చెప్తుంది మీకు ఎంత ఆకలి వేస్తుందో. మీకు తెలుసు మీ ఆకలి, పక్కోడికి తెలియదు. మీ ఆకలి మీకు మాత్రం తెలుసు. కాబట్టి మీరు ఎంత తింటారో మీ ఆకలి అంతే తినండి. ఎక్స్ట్రా బడ్డీకి పెట్టద్దు. ఎక్స్ట్రా పెట్టడం వల్ల బద్దగా లేజీగా ఇచ్చి అసలు ధ్యానం కుదరదు యూజువల్గా. సో మీరు ధ్యానం బాగా కుదరాలంటే కనుక ఈ లిమిట్గానే, అంటే మీకు ఎంతకాలం అంత ఆహారం తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకోండి తిన్న తర్వాత. ఎందుకంటే తిన్న తర్వాత మీకు ఏమైనా ఫీలింగ్ వస్తుంది, కంచేపు మంచం మీద వాళ్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఏంటి, సరైన చెప్తుంది నన్ను కంచేపు పడుకోబెట్టని చెప్పేసి. సో ఒక అరగంట మించి ఏం పడుకోవసరలా, అరగంట తప్పితే 45 మినిట్స్ అంతే. మధ్యాహ్నం చెప్తున్నాను నేను, పడుకుని అప్పుడు ఫ్రెష్గా ఒకసారి ముఖం కడుక్కుని మీరు ధ్యానంలో కూర్చోండి, తక్కువ మీకు ధ్యానం కుదురుతుంది. అంటే నేను ఇవన్నీ కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఫేస్ ఫ్రెష్ చేసుకుని అప్పుడు ధ్యానంలో కూర్చోండి. ఓకే, ఇంకా ధ్యానం బాగా కుదరాలంటే ఇలాగా మీ గది ఖచ్చితంగా చీకటిగా ఉండాలి, కటికి చీకటి అన్నమాట. ఓకే, కటికి చీకటి ఉండాలి. తర్వాత సాంబ్రాణి పొగ ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ సాంబ్రాణి పొగ లేకపోయినా ముద్దార్త బిళ్ళలు ఉంటాయి చూసారా, పెద్ద పెద్దవి, అవే చిలిపి జస్ట్ రూమన్ స్ప్రెడ్ చేయాలి. అంటే మీ యొక్క సోల్తో కనెక్ట్ అవుతున్నారు మీరు. అంటే మనం ఒక యుద్ధానికి రెడీ ఎలా అవుతాం, అట్లా మీ సోల్తో మీరు మంచి ఉత్సాహంతో మంచి చిరునవ్వుతో మీరు ధ్యానంలో కూర్చోవాలి. ఏదో విశ్రమంట అన్నట్టు కాదు, చిరునవ్వుతో ధ్యానంలో కూర్చోవాలి. నేను నా సోల్తో కనెక్ట్ అవ్వబోతున్నాను, నేను రకరకాల లోకాలు తిరగబోతున్నాను. ఇంతవరకు భూలోకమే లోకం అనుకున్నాను, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి కాబట్టి మనకి చూడవలసినవి చాలా చేద్దాను. హాస్టల్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, హాస్టల్గా నా బాడీతో నేను తిరగాలనుకుంటున్నాను, మీ ఇష్టం అది. సో ఇలాగ మీకు అంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉండాలి ధ్యానంలో కూర్చోవాలన్నా, మీకు ఆసక్తి ఉండాలి ఫస్ట్. ఓకే, మీకు ఆసక్తి లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేయాలని లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కూర్చోవడం నేర్చుకోండి. సరదాగా టీవీ దగ్గర కూర్చుంటారు కదా, అలాగా కళ్ళు మూసుకుని సరదాగా ముందు కూర్చోవడం నేర్చుకుంటే, కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటే ఇట్లా జస్ట్ ఆటోమేటిక్గా కూర్చోగా మీ మనసు డౌన్ అవ్వి మీరు ధ్యానం చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే, అందుకే పత్రి సార్ మనకి కూర్చో అని చెప్పేసి అనడం జరిగింది. సో అలాగే మీరు సరదాగా కూర్చోండి, ధ్యానాన్ని ఎప్పుడు ఇబ్బందిగా చేయదు. మీరు హాయిగా ఆనందంగా సరదాగా టీవీ ముందు ఎలా కూర్చుంటారో అలాగా కాళ్ళు చేతులు కళ్ళు కట్టేసి సరదాగా శ్వాసని గమనించండి. ఓకే, మీకు నచ్చలేదు ఆ కాసేపు ఆపేయండి. ఓకే, ధ్యానాన్ని ఇబ్బందిగా చేయొద్దు, హాయిగా ఆనందంగా చేయండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ధ్యానం అనేది మనం చేసేది కాదు. మీరు కళ్ళు కాళ్ళు కట్టేస్తే శ్వాసను గమనిస్తే దానికి అదే జరిగిపోతుంది ఆటోమేటిక్గా ప్రాసెస్. మీరు ఏం చేయని అవసరం మరి. ఓకే, కాబట్టి మీరు ధ్యానం బాగా కుదరాలంటే మధ్యాహ్నం సమయంలో పడుకుని అప్పుడు ధ్యానం చేయాలి. ఇంకోటి చాలామంది ధ్యానానికి మంచి సమయం ఏంటని అడుగుతున్నారు ధ్యానం కుదరటానికి. వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అంటే వాళ్ళకి ఎటువంటి ఫోను చెక్ చేసుకున్న అవసరం లేని టైం అది. మిమ్మల్ని ఎవరు కూడా నైబర్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు.
3 to 6 మనకి ఈ బ్రహ్మముహూర్తం కూడా. ఓకే, మనకి బ్రహ్మముహూర్తం కూడా ఈ టైంలో జరుగుతుంది కాబట్టి ప్రాసెస్. సో 3 to 6 కనుక ఉంటే మీకు అందులోనే బ్రహ్మముహూర్తం కూడా కలుస్తుంది కాబట్టి ఈ 4 to 5 మధ్యన మీకు ఆటోమేటిక్గా అదే యాక్చువల్లీ బ్రహ్మముహూర్తం 3:45 అంటారు, యూజువల్గా 3:45 to 5:45 అంటూ ఉంటారు. సో కాబట్టి మీరు 3 to 6 కూర్చుంటే కనుక మీకు ధ్యానం చాలా ప్రశాంతంగా కుదురుతుంది. ఎందుకంటే అసలు ధ్యానం చేసినప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్పాల్సి వస్తే ఎంటీ స్టమక్తో కూర్చుంటే బాగా కుదురుతుంది ధ్యానం. సో అర్లీ మార్నింగ్ మీరు ఏం తినరు. ఓకే, జస్ట్ మీరు బెడ్ మీద ఉన్నప్పుడు చాలా బద్ధగా ఉంటుంది చాలా మందికి కదా. సో మీరు బెడ్ మీద లేచిన వెంటనే జస్ట్ ఒక 5 minutes కట్టండి. ఇలాగ జస్ట్ 5 minutes అలాగా బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. మీ యొక్క శ్వాసను అబ్జర్వ్ చేస్తే మీలో ఉన్న అబద్ధం కాస్త ఎగిరిపోతుంది ఆటోమేటిక్. ఆ 5 minutes తర్వాత మీరు బాత్రూమ్ ఫ్రెష్ అప్ అయిపోయి జస్ట్ ధ్యానంలో హాయి కూర్చోండి. తాగాలంటే ఒక టీ కాఫీయో తాగేసి లేదా వాటర్ తాగేసి జస్ట్ కూర్చోండి. 3 to 6 మిమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు. మీకు ఎటువంటి పనులు ఆ టైంలో ఉండవు. ఎందుకంటే అందరూ జాబ్ చేసే వాళ్ళు అయినా 10 గంటలకు వెళ్తూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్ అయినా ఆల్మోస్ట్ 10కే వెళ్తుంటారు. కాబట్టి మీకు 3 to 6 అనేది నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్ టైం. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఈ 3 గంటల ధ్యానం మీకు 8 గంటలతో సమానం. ఓకే, మీకు రోజంతా మంచి చాలా ఇంకా అసలు అది అనుభవించినట్టు తెలుస్తుంది ఆ 3 to 6 ధ్యానం కూర్చున్నది. ఓకే, సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే, ఆ పరమానందాన్ని చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను. ముందు కూర్చోవడం నేర్చుకోండి కొన్ని రోజులు సరదాగా. ఆ కూర్చొని కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అన్ని కుదిరిపోతుంది. ఎందుకంటే ఈ నా మాట ఏంటో అని మనసు కూడా ఫిక్స్ అయిపోతుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఒక 7 రోజులు మీరు ఇలా చేయండి. 7 రోజులు ఒక 7 days ఇలా చేసినట్లయితే మిగతా డేస్ అన్ని కూడా మీ గ్రిప్లోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పటివరకు మీ మాట ఏందో మీ మనసు 7 రోజుల తర్వాత ఈ నా మాట ఏంటో అని దానికి అర్థమవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు నచ్చినట్టు ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, చెప్పాను కదా, ఎటువంటి చెత్త చూడొద్దు, చెవులు వేసుకోవద్దు. కాబట్టి మాట్లాడినప్పుడు కూడా ఇది అవసరమా అనవసరమా, చూసినప్పుడు అవసరమా అనవసరమా, విన్నప్పుడు అవసరమా అనవసరమా. ఓకే, ఇలా కొన్ని పనికొచ్చి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. ఓకే, మన పనికొచ్చినవి చేసుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, మీకు టైం ఖాళీ దొరికినప్పుడల్లా బుక్స్ చదువుకోండి. ఓకే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే ధ్యానం చెప్పండి. ఓకే, ఈ ధ్యానం చెప్పడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీ ఆరా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు ధ్యానం చేసినప్పుడు ఆరా మంచి ఇదిగా ఉంటుంది, స్ట్రాంగ్గా. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ మీకు రావు. ఇంకా 10 మందికి చెప్పడం వల్ల కూడా మీ ఆరా ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో బుక్స్ చదవండి, మీరు ధ్యానం చేయండి, తర్వాత చెప్పడానికి ట్రై చేయండి. ఈ 3 చేస్తే ఈ 3 ఒక అలైన్మెంట్లో ఉండాలి లైన్గా. త్రికరణ శుద్ధిగా చేయండి ఇవి 3 కూడా. ఇంకోటి, మీకు ధ్యానం బాగా కుదరాలంటే మీ మనసులో ఏమనుకుంటున్నారో బయటకు అదే చెప్పండి. మీరు చేసే పని అది. ఈ 3 ఒకే అలైన్మెంట్లో ఉండాలి. దాన్ని మీరు త్రికరణ శుద్ధి అంటే ఇంకేదైనా పేరెట్టుకోండి, కానీ మీరు లోపల ఏమన్నారో మీ నోట్లో అదే రావాలి. మీరు చేసే పనులు కూడా అయ్యి ఉండాలి. ఎలా ఉంటే ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, లేకపోతే మీరు ఏదో లోపల బయట మాట్లాడతారు అనుకో, దాని గురించి ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది, మీకు ధ్యానం కుదరదు. ధ్యానం కూర్చున్నప్పుడు కూడా ఒక డబుల్ డీలింగ్ లాగా బయట ఒకటి లోపల ఒకటి కింద ఉంటుంది. కాబట్టి త్రికరణ శుద్ధి ఉంటే మీకు ఎనర్జీ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు రకరకాల అన్ని గుర్తులు వస్తాయి. అది అంటే బయట ప్రపంచ విషయాలన్నీ గుర్తొస్తాయి. అది ప్రాబ్లం అవ్వచ్చు లేదా ఇంకేదైనా అవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ప్రాబ్లం అనుకోండి, ధ్యానం చూసుకుంటుందిలే, నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను కదా, ధ్యానం చూసుకుంటాను, ధ్యానానికి అప్పచెప్పాను మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నేను ఒక అరగంట ధ్యానం చేయాలనుకుంటున్నాను, నేను డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. ఈ అరగంట నాకు ఎటువంటి సంబంధం లేదు, కళ్ళు మూసేస్తున్నాను, నాకు సంబంధం లేదు, ఈ ప్రపంచంతో తెగదింపు. మళ్ళీ కళ్ళు తెరిచాక ఈ ప్రపంచంతో మీకు ఉంటుంది. ఓకే, అదేవిధంగా ధ్యానం ఇంకా మీకు బాగా కుదరాలంటే, మీ ఎనర్జీస్ దగ్గర ఉండాలంటే కనుక పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, అదేవిధంగా అమావాస్య కూడా. ఇలాగా మనకి ఒక 14 రోజులు మనకి నెలలో ఉన్నాయి, అంటే 14 days. ఈ 14 daysలో కూడా మీరు ఎక్కువగా ధ్యానానికి సమయం కేటాయించండి అవకాశం ఉన్నంత వరకు. అప్పుడు మిగతా ఈ
మిగతా ఒక 16 రోజులు ఏతున్నాయి నెలలో అవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. మిగతా డేస్లో కూడా మీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఆటోమేటిక్ మీకు తెలియకుండానే గంటలు గంటలు మీరు ధ్యానం చేస్తారు. పౌర్ణమి, అమావాస్య ఆ 14 డేస్, ఓకే. అమావాస్య సంబంధించిన అమావాస్య రోజు, ఆ ముందు 3 రోజులు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత 3 రోజులు, ఇలా 7 డేస్. పౌర్ణమి కూడా సేమ్. పౌర్ణమి 3 ముందు రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, ఓకే. ఈ 14 రోజులు ఎవరైతే ధ్యానంలో ఎక్కువగా కేటాయిస్తారో వాళ్ళకి ధ్యానం బాగా కుదురుతుంది. మిగతా రోజులు కూడా ధ్యానం ఆటోమేటిక్గా కుదురుతుంది, ఓకే. జస్ట్ మీరు ఈ 14 రోజులు అలవాటు చేయండి. నాకు ధ్యానం కుదరదు, నా వల్ల అవరన్న వాళ్ళు పౌర్ణమి రోజు ఈ నిర్ణయం తీసుకోండి మీరు, ఓకే. తర్వాత మిగతా రోజులు ఆటోమేటిక్గా దాన్ని కంటిన్యూ చేయండి, ఓకే. మీరు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చోండి, ఓకే. నేను మీరు నిర్ణయం తీసుకోండి, నేను ఒక అరగంట సేపు కూర్చోండి, నేను 1 అవర్ కూర్చుంటాను, లేదంటే 10 నిమిషాలు కూర్చోండి అట్లా. అదేవిధంగా డైలీ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ పావుగంట నేను ఎవరితో మాట్లాడను. ఏం జరిగినా పావుగంట తర్వాత నేను మాట్లాడుతాను తప్ప పావుగంటలో నేను ఏం మాట్లాడను. ఇలా చిన్న చిన్నగా చేయండి. ఫస్ట్ 15 మినిట్స్, తర్వాత నేను ఒక గంట మాట్లాడను, తర్వాత వారంలో నేను ఒక రోజు మాట్లాడను, తర్వాత నెలలో అవసరం ఒక 40 రోజు మాట్లాడను అన్న స్థితికి మీరు వెళ్తారు. తర్వాత అప్పుడు మీ ఎనర్జీ బాగా ఇదవి మీ మనసు పనిచేయడం ఆగిపోతుంది ఫస్ట్. అంటే పనిచేయడం ఆగిపోతుందంటే మీకు సరైనవే మీ మనసులో ఉంటాయి, సరికానివన్నీ కూడా డ్రైనేజీలు చెత్త వెళ్ళిపోతాయి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఈ 10 మందికి సత్యం, ఇది నచ్చబడడానికి ఏముంది, ఇది సత్యం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలామంది దుఃఖాల్లో ఉంటారు, చాలామంది ధ్యానం కుదరలేదని చాలామంది ఉన్నారు, నాకు చాలామంది చెప్పిన వాళ్ళు కూడా. అదేవిధంగా మన యొక్క సబ్స్క్రైబర్ ఒక అతను చెప్పారు, అందుకని అడిగినందుకు ఆయనకి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇలా చాలామంది నన్ను బయట అడిగారు, ధ్యానం కుదరలేదు ఏం చేయాలి సార్ అన్నప్పుడు నేను వాళ్ళకి ఇలాగే చెప్తా వచ్చాను. వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు ధ్యానం చేసుకుని చాలా అభివృద్ధి సాధించారు చాలామంది. సో మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, ఈ వీడియో 10 మందికి షేర్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్.